ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌ని విమర్శిస్తే ఏదో ఆయనకి సింపతి వస్తదనుకున్నాడు. అక్కడి వరకు ఎళ్ళినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవటమే గానివ్వండి, ఇంకోటి లోకేష్ గారి మీద నిందలు వేయటమే గానివ్వండి, రెడ్ బుక్ అని చెప్పి ప్రచారం చేస్తే అవన్నీ. కానీ అవన్నీ చూస్తుంటే కూడా ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ఏ రకంగా చంపారనేది. అంటే ఎంత దారుణంగా గొడ్డలతో నరికి, కారం చల్లి ఎంత దారుణంగా చంపారు. సో, ఇప్పటికీ కూడా వైసీపీ ఆగడాలు ఎక్కడా కూడా తగ్గట్లేదు. వాళ్ళు అపోజిషన్ లేకుండా ఉంటేనే ఇలా ఉన్నారు. అపోజిషన్ ఉండే అంత మెజారిటీ గాని వచ్చునుంటే ఇంకే రకంగా రెచ్చిపోయేవాళ్ళు. అంటే ఒక గవర్నమెంట్‌లో ఉన్న పార్టీలో ఉన్న క్యాడర్‌ని వాళ్ళు చంపగలుగుతున్నారు అనంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారనేది అర్థమవుతుంది కదా! అదే గాని వాళ్ళు ఆ పార్టీ గాని గవర్నమెంట్ ఫార్మ్ చేసుంటే ఇంకే రకమైన దుర్మార్గాలు చేసేవాళ్ళో. సో, ఇవన్నీ కూడా చూస్తుంటే మనకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి కాదు. ఎంతసేపు స్వలాభం.